నాన్న పార్థు ఏం నాన్న నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు. రేయ్, ప్రకాష్ మనుషుల్ని ఎవరో బాగా చెదగొట్టారంట తెలుసా? అవునా? అవును. ఎవరో గాని కనిపిస్తే దండం పెట్టాలన్నా. ఏయ్ హీరో, నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఏంటి ఏంటలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా, వాడే వీడు, ఆ తంబుని చంపిన మగాడు. అంతేకాదు, ఈ రోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికి వెళ్ళి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి వచ్చిన ఏకైక మోనగాడు ఈ పార్థు. బాబు, నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత 6 ఏళ్లుగా ఎదురు చూసి చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు. ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుణ్ణి కోరుకుంటాను, మా నాన్నని చంపిన తంబుకని చంపేమని. కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు, నీకు. తీసుకో. అలాగా ఆశ్చర్యపోతావేం బాబు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్నవాడికి గుక్కెడి నీళ్ళిచ్చేవాడు, దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడన్నారు. మరి మా పాలెట నువ్వే కదా బాబు భగవంతుడివి. ఏంటి రచన, ఏమైంది? ఏమైందిరా? ఎందులో ఏడుస్తున్నావు? ఏమైందిరా? అన్నయ్య, నీ గురించి తెలియదని ఎంత బ్రతిమాలినా వినకుండా అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారన్నయ్య. వాడు ఎంత బ్రతిమాలినా వదలకన్నయ్య. లేదురా, వదలకు, వదలు. వదలకన్నయ్య. నీ ఉన్నాగా? వెళ్ళి మీ బాస్ తో చెప్పండి రా, వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుండి తలుచుకుంటున్నాడు. ఇదే తప్ప పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి,
ఆగిపోయానే? నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్న పార్థుగాడికి మండుతుంది. ఏయ్, కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. ఏయ్, ఓం. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడికన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్.